నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు తమ సందేశాలను అందించారు. యేసుక్రీస్తుకు సిలువ వేయడానికి గల కారణాలను గుర్తు చేసుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దేవునికి మొరపెట్టే విధానముగా వారు చేసిన విధానం మనం చూస్తున్నాం. క్షమాసనం నుంచి ఒంటరైపోతుంది కాబట్టి దేవుడు మనకి గొప్ప వీరెవరో వీరిని క్షమించు. శిలువలో యేసు మరణం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరండి దేవుని తప్పు కావాల్సిన ఒకరి నుండి అడ్డుపడింది శిలువ. ప్రస్తుతం అడ్డుపడి ఒక తల్లి ఆదరించినట్టుగా ఆయన ఆదరించేవాడు. నాలుగోది కల్వరి ఆరాధన స్థలం. పరలోకం వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతాం. సిలువ కల్వరి ఇంటి బస్సు కూడా మర్చిపోతాం. ఎందుకంటే అక్కడ ఆరాధన ఉంది కాబట్టి. ఆయన గాయాలు ఉంది, ఆయన చేతిలో మేకులు గాయాలు ఉన్నాయి, ఆయన కాళ్ళలో గాయాలు ఉన్నాయి. ఆయన పొడిచిన వారు ఆ యొక్క పొడిచిన గాయం మనకు కనిపిస్తుంది. తోమంటున్నాడు, అయ్యా నేను ఆ వేలు నేను ఆ యొక్క ఏదైతే గాయపడిన ఉన్నాయో దాంట్లో నేను వేలు పెట్టాలన్నాను. యేసు తమ సమర్పించి కొనబడిన సంఘం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేశాడో, ఎలాగైతే ఆయన మొదలుపెట్టాడో, ఆ సంఘము ఎక్కడుందంటే ఎంతమంది సంఘంలో ఉన్నప్పుడు ఆయన మనకు తీర్పు చేసేవాడు, మనకి ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన విరామం చేసే దేవుడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన గాయాలు చూస్తాం. యేసు సమర్పించిన సంపాదించిన సంఘం చూస్తాం. ఎవరైతే ఈనాడు యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సురక్షితంగా అంగీకరించారో వారిని మనం పరలోక రాజ్యం చూస్తాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏర్పడినదే తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నదని, దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందు వరుసలో ఉంటుందన్నారు. వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురు కాలేదని, ఎన్నో సవాళ్లు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. అందుకు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం ప్రధాన కారణమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 42 పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కోసమే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ పార్టీని నందమూరి తారక రామారావు గారిని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆ సారథ్యంలో సంవత్సరం పాటు మనం ఇక్కడ సినిమాలు వేసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడిని మనం బడుగు బలహీన వర్గాలు బ్రతికున్నంత కాలం ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని చెప్పని తెలియజేస్తూ, ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా మనం ఆనందంగా కుల మతాలకు అతీతంగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాజిక న్యాయం అనే అంశాన్ని మొట్టమొదట బయటకు తీసుకు అమలు జరిపినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు
స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు, వర్గాలు, మతాలు అందరికీ కూడా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పదవిలో కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే సంక్షేమం అనే పదానికి అర్థం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు సంక్షేమం మొదలుపెట్టిన తర్వాతనే ఈ భారతదేశంలో పక్కా గృహాలు కానీ, ఈరోజు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం కోసం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అమలు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజాపక్షాన పోరాడేది టీడీపీ మాత్రమే. వైసీపీ చేసేదంతా ఓట్ల రాజకీయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇరువురు అభ్యర్థులు ముందుకు సాగారు. రోడ్ షోలో ఉన్న పెమ్మసానిపై పూలవర్షం కురిపిస్తూ పలుచోట్ల భారీ గజమాలలు, శాలువాలతో ఆయన్ను ప్రజలు గౌరవించారు. తరువాత పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తాము ప్రచార యాత్రకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ సభకు వచ్చినట్లు ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకమయ్యాయని, ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించడానికి తాను కూడా ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 మే 13న జరుగు ఎన్నికల డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని బాబు
ఇవాళ 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు తిరిగామమ్మా. మనోహర్ గారు నేను కలిసి అపూర్వమైనటువంటి స్పందన, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తూ ఉంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా మేము దండం పెడితే వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. సో వెరీ క్లియర్ విక్టరీ అనేది నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, గెలుపు పక్కా, ఓన్లీ మెజారిటీయే లెక్క. ఇప్పుడు ఒక చిన్న విరామం.